ఏ సెలెక్ట్ చేసుకుంటారు? ప్లీజ్ మీ మనసు ఏమనుకుంటుంది చెప్పండి, బ్రెయిన్ కాదు. సో మన ప్రత్యూష గారి గురించి సెకండ్ గిఫ్ట్ ఓపెన్ చేయండి. సో ఈ గిఫ్ట్ బాక్స్ ఎంటీగా ఉంది. ఓకే, సో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బికాస్ ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. ఓకే, సో మరి మనకు కావాల్సిన గిఫ్ట్ దొరికేంత వరకు వదిలిపెట్టాం కదా మనం. సో విల్ గో టు ద సెకండ్ బాక్స్. సెకండ్ బాక్స్ లో ఏముంది? ఇట్ హాస్ ఏ గుడ్ ప్రొడక్ట్. ఓకే, ఇట్ హాస్ ఏ క్రెడిబుల్ వాల్యూ. ఓకే, సో మొదటి ఈ గిఫ్ట్ బాక్స్ మీ బిజినెస్ లాగా ఇమాజిన్ చేసుకుంటే ఒక బిజినెస్ కి విజిబిలిటీ ఉంది, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ వాల్యూ. ఇంకొక బిజినెస్ కి విజిబిలిటీ లేదు కానీ వాల్యూ ఉంది, క్రెడిబిలిటీ ఉంది. మరి ప్రాఫిట్స్ కావాలి అంటే రెండిట్లో ఏదైనా ఉంటే సరిపోతుందా? రెండు కావాలి. సో బిఎన్ఏ లో జాయిన్ అయ్యాను, 5 months 6 months 1 year అయింది, నాకు ప్రాఫిట్స్ రావట్లేదు అని మిమ్మల్ని మీరు అడిగే ముందు ఈ యొక్క క్వశ్చన్ ని ఆన్సర్ చేసుకోండి. డూ యూ హ్యావ్ విజిబిలిటీ, క్రెడిబిలిటీ? సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫర్ విజిబిలిటీ? విజయసాయి గారు, మన బిఎన్ఏలో విజిబిలిటీ ఉండాలి అంటే చేయాల్సిన కొన్ని తప్పనిసరి పాయింట్స్ ఉన్నాయి. కెన్ యూ ప్లీజ్ రీడ్ అవుట్ ఫర్ దెమ్? రైజ్ అండ్ టాక్. ఎప్పుడైనా సరే మీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా లేచి నుంచొని మాట్లాడండి, కూర్చొని మాట్లాడవద్దు. సో ఇట్ విల్ మేక్ యూ మోర్ విజిబుల్. సెకండ్, టాక్ ఎట్ ద సెంటర్ స్టేజ్. ఎప్పుడు కూడా సెంటర్ స్టేజ్ లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మిస్ కావద్దు. నాలాగా మెన్షన్ యువర్ నేమ్ అండ్ కేటగిరీ అండ్ మీ ఆల్ పేరు, రిలేషన్స్. మీ పేరుని కేటగిరీని తప్పనిసరిగా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు మీ పేరుని బిజినెస్ కేటగిరీ తప్పనిసరిగా మెన్షన్ చేయండి. అండ్ ఆల్వేస్ షేర్ యువర్ బిజినెస్ కార్డ్. గివ్ యువర్ బిజినెస్ కార్డ్ whenever it's possible. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, తప్పనిసరిగా మీ ఇన్వాల్వ్మెంట్ అంటే 1-to-1 స్టేట్ టెస్ట్ పోలీస్ ఇవ్వడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టేకింగ్ అప్ రోల్స్. ఓకే, బిఎన్ఐ లో మీకు రోల్స్ ఇచ్చినప్పుడు నేను చెయ్యను, నాకు కుదరట్లేదు అని చెప్పి ఎప్పుడు కూడా వెనకాడద్దు. ఓకే, ఆల్వేస్ ప్రిపేర్ టు టేక్ అప్ రోల్స్. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ విజిబిలిటీ. సో క్రెడిబిలిటీ అంటే అనుష గారు, క్రెడిబిలిటీ బిల్డప్ చేయాలంటే మీ ప్రొడక్ట్ కి ఏ ఉండాలి? ఎథిక్స్ మీన్స్ నేను చెప్తాను. ఎథిక్స్ అంటే వేరే ప్రోడక్ట్ గురించి కానీ లేదా వేరే బిజినెస్ పర్సన్ గురించి కానీ థర్డ్ పర్సన్ గురించి కానీ బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయడం. అంటే మీ బిజినెస్ లో మీ ప్రొడక్ట్ గురించి, మీ సర్వీస్ గురించి మాట్లాడండి, వేరే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడండి. ఫేర్ ప్రైస్. మీ ప్రొడక్ట్ ఆ సర్వీస్ మార్కెట్ ప్రైస్ కన్నా అప్పు ఉండదు లేదా ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్స్ ఇవ్వద్దు మన బిఎన్ఏ వాళ్ళకి. సో ఇట్ షుడ్ బి ఇన్ ద రేంజ్. సో మీ ప్రొడక్ట్ గురించి, సర్వీస్ గురించి ఎప్పుడు కూడా నిజంగా మాట్లాడండి. లైక్ వారంటీ, గ్యారంటీ లేదా డ్యూరబిలిటీ, మెయింటెనెన్స్, దాంట్లో వాడే మెయింటెనెన్స్ గురించి ఎప్పుడు కూడా నిజంగా చెప్పండి. ఇవన్నీ చేయడం ద్వారా ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. సో ప్రాఫిటబిలిటీ ఎలా వస్తుంది? కోట గారు, మీరు స్క్రూస్, నట్స్ గురించి మాట్లాడితే మీకు ప్రాఫిట్ వస్తుందా? రాదు. సో ఆల్వేస్ మీ బిజినెస్ లో ఒక యూఎస్పీ ఉంటుంది, ఒక హై వాల్యూ ప్రొడక్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ గురించి ప్రతిసారి చెప్తుండడం ద్వారా మాత్రమే ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఫైనల్ ద కంక్లూజన్ ఈస్ visibility when multiplied by credibility will result in profitability. Thank you.